ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న మాట చెప్తానండి. మీరు చేసే ప్రార్థనైనా, మీరు చేసే ఆరాధనైనా, మీరు చదివే వాక్యమైనా సరే మనస్ఫూర్తిగా ఆరాధించండి. నీ పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను అని తండ్రి పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టాడు. జాగ్రత్తగా ఆలోచించండి. మనం చేసే ప్రార్థన మనస్ఫూర్తిగా చేస్తున్నామా లేదా? మనం చేసే ఆరాధన మనస్ఫూర్తిగా, అంటే ఇక తండ్రి మీద మన ఆలోచన పూర్తిగా తండ్రి మీదే ఉండాలి. మన బిడ్డల మీద కానీ, ఇంట్లో వాళ్ళ మీద కానీ, మనకున్న సమస్యల మీద కానీ, ఎవరి మీద, చర్చిలో 100 మంది ఉండనివ్వండి, 1000 మంది ఉండనివ్వండి, అయినా సరే వారెవ్వరూ మన కంటికి కనపడకూడదు. మన ధ్యాస, మన దృష్టి, మన ఆలోచన, మన మనసు, మన మైండ్ అంతా కూడా నా తండ్రి మందిరంలో ఉన్నాడు, నా తండ్రి మందిరంలో సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు అని మనం అలా ఆలోచించుకోవాలి. అప్పుడే తండ్రిని మనస్ఫూర్తిగా ఆరాధించగలం. వాళ్ళే డ్రెస్ వేసుకుంటున్నారు, వీళ్ళే చీర కట్టుకున్నారు, వీళ్ళెక్కడ కూర్చుంటున్నారు, అలాంటి ఆలోచనలు మన మైండ్లోకి రానివ్వకూడదంట. చేసే ఆరాధన కొంతసేపు అయినా, చేసే ప్రార్థన 5 నిమిషాలు చేసినా కూడా మనస్ఫూర్తిగా తండ్రితో మాట్లాడాలి. మనకున్న సమస్యల గురించి ఆలోచించడం, ఇంట్లో ఏదైనా గొడవ అయితే గొడవల మీద మనసు పెట్టడం, భార్యాభర్తల మీద గొడవలైతే వాటి మీద మనసు పెట్టడం, ఎవరన్నా ఏదైనా మాట అంటే అదే మన మైండ్లో ఉంచుకొని ప్రార్థన చేయడం, అలా చేయొద్దు. ఒకవేళ ఇన్ని రోజులు ఇలా చేశారేమో, ఆలోచన సరిగ్గా దేవుని మీద పెట్టలేకపోయారేమో, ఇప్పుడు ఈ మాటలు వింటున్న తర్వాత నుంచైనా దేవునితో మాట్లాడేటప్పుడు మనస్ఫూర్తిగా మాట్లాడండి. సమస్యలు చాలా ఉన్నాయి, కానీ ఒక సమస్య మొదట దేవుని పాదాల దగ్గర కన్నీటితో మనస్ఫూర్తిగా తండ్రితో మాట్లాడడం అలవాటు అయితే ఎలా మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నామా లేదా అనేది మనం కార్చే కన్నీళ్లలోనే ఆధారపడిందండి. ప్రార్థనలో కూర్చోగానే కళ్ళంటే నీళ్లు కారిపోతున్నాయంటే మన మనసంతా దేవుడి మీదే ఉందన్నట్టు. తండ్రి మీద, తండ్రి ఆలోచన ఉండాలి. తండ్రితో మాట్లాడుతున్నాం. అంత గొప్ప సర్వ సృష్టికర్త, మహాకాశాలు పట్టజాలని ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న అంత గొప్ప చక్రవర్తి తండ్రి రారాజుతో మనం మాట్లాడుతున్నాం. మనస్ఫూర్తిగా మాట్లాడండి. మాట్లాడే 2 నిమిషాల ప్రార్థనైనా మనస్ఫూర్తిగా చేయండి. ప్రైజ్ ది లార్డ్.